ప్రభుత్వ హాస్టల్లో తమ పిల్లలు చదివితే మంచి ప్రయోజకులవుతారని తల్లిదండ్రులు ఆశించారు. చక్కటి చదువు, కడుపు నిండా భోజనం ఉంటే పిల్లలు బాగా చదువుతారని అనుకున్నారు. కానీ వారి ఆశలు ఆవిరయ్యాయి. హాస్టల్లో జరిగిన ఘర్షణలో తన కుమారుడు మృతి చెందాడు. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ పిల్లల్ని నమ్మి హాస్టల్కు పంపిస్తే టీచర్లు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ఎవరు? అసలు ప్రభుత్వ హాస్టల్స్లో ఏం జరుగుతోంది? పిల్లవాడి మరణానికి కారణం ఎవరు? తల్లిదండ్రుల కడుపు కోతకు ఎవరు సమాధానం చెప్పాలి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. ఇటీవల భువనగిరిలో ఎస్సీ బాలికల హాస్టల్లో 2 విద్యార్థుల మరణం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరిచిపోకముందే గురుకులంలో మరో ఘటన చోటు చేసుకోవడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. తాజాగా 2 విద్యార్థుల మధ్య ఘర్షణ వల్ల ఒకరు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలం చించోలి బి మైనార్టీ గురుకులంలో చోటు చేసుకుంది. 2 విద్యార్థుల మధ్య గొడవ చిలికి గాలివాన్ల తయారై ఒకరిపై ఒకరు ఘోరంగా ఘర్షణ పడ్డారు. అంతటితో ఆగకుండా తోపులాట చోటు చేసుకుని ఒకరి నిండు ప్రాణం పోవడానికి కారణమైంది. ఈ గొడవలో విద్యార్థి అక్కడికక్కడే చనిపోయాడు. అసలు జరిగిన విషయం ఏమిటంటే 2 విద్యార్థులు ఎప్పట్లాగే గురువారం రోజు కూడా స్కూల్కు వెళ్లారు. అనంతరం తిరిగి సాయంత్రం హాస్టల్కు వచ్చారు. పాఠశాలలో 2 10th విద్యార్థుల మధ్య గురువారం రోజు రాత్రి ఘర్షణ జరిగింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన ఓ బాలుడిని నిర్మల్ పట్టణం గాజులపేటకు చెందిన బాలుడు వెనక నుంచి తోసేశాడు. ఒక్కసారిగా ఆ విద్యార్థి బోర్లా పడ్డాడు. తలకు గాయం కావడంతో గురుకుల సిబ్బంది గాయపడిన విద్యార్థిని వెంటనే హాస్పిటల్కు తరలించారు. డాక్టర్స్ పరిశీలించి మృతి చెందినట్టు నిర్ధారించారు. పిల్లలిద్దరు 10th క్లాస్ వాళ్ళిద్దరు గొడవడం దానివల్ల ఇమీడియట్గా తీసుకొని వచ్చి అది ఇన్ఫార్మ్ చేసి నేను ఇమీడియట్గా వచ్చాను. అంటే ఇక్కడ ఎవరు లేరండి అందుబాటులో? బాబు పేరు ఏ క్లాస్? దీంతో కుటుంబ సభ్యులు హాస్టల్కు చేరుకుని బోర్న విలపించారు. విద్యార్థి మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాలకు వెళ్లి వివరాలు సేకరించారు. ఇచ్చోడకు చెందిన సయ్యద్ ముస్తాఫ్, అఫ్రిన్ సుల్తానాలకు 2 సంతానం. 2 ఇదే పాఠశాలలో చదువుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మృతుని బంధువులు, స్నేహితులు హాస్పిటల్ వద్ద ఆందోళన చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబంలో 2 పిల్లలకు ఉద్యోగం ఇవ్వాలని, 25 లక్షల పరిహారంతో పాటు నిందితుడిని కఠినంగా శిక్షించే వరకు వెళ్లేది లేదని హాస్పిటల్ వద్ద ఆందోళన చేశారు. దీంతో నిర్మల్ ఆర్డీఓ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చేరుకుని బాధిత కుటుంబాలకు భరోసానిచ్చారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చేస్తానని చెప్పడంతో ఆందోళన విరమించారు. చిన్న గొడవ ప్రాణాలు పోయే వరకు వచ్చింది.